నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న అహోబిలం బ్రహ్మోత్సవాల్లో అడుగడుగునా నిలువు దోపిడీలే కనిపిస్తున్నాయి. ఎంతో భక్తితో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు అడుగడుగునా చుక్కలు కనిపిస్తున్నాయి. భక్తి ముసుగులో భక్తుల జేబుకు కన్నం వేస్తున్నారు వ్యాపారస్తులు. చిరు వ్యాపారుల నుంచి కళ్యాణకట్ట వరకు అంతా దోపిడీనే. టిఫిన్ సెంటర్ నుంచి వాటర్ బాటిల్ వరకు అంతా రెట్టింపు ధరలే. పుణ్యం ఏమో కానీ బ్రహ్మోత్సవాలకు వెళితే జేబుకు చిల్లులు పడాల్సిందే. నంద్యాల జిల్లా అహోబిలంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇదే ఆధునిగా చేసుకున్న వ్యాపారులు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీ కళ్యాణకట్ట నుండే మొదలవుతోంది. తలనినాలు సమర్పించేటువంటి భక్తుల దగ్గర 10 రూపాయల టికెట్ను 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. అడిగితే ఇక్కడ ఇంతే, ఇష్టం ఉంటే చేయించుకో అంటూ మాట్లాడుతున్నారు. ఇక బయట మార్కెట్లో 25 రూపాయలు పలికే టెంకాయ 60కి చేరింది. వాటర్ బాటిల్ అయితే 40 రూపాయలకు అమ్ముతున్నారు. ఎంతమంది వచ్చారు? ఎంత తీసుకుంటే ఎంత ఎంత తీసుకున్నారు? టికెట్ ఎంత? 10 రూపాయలు. ఈడ ఎంత తీసుకుంటారు? 150. ఒక్కొక్క గుండుకు ఎంత? ఇష్ట 100 రూపాయలు టికెట్. ఎవరు 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 కొరనాడు? ఎప్పుడు వచ్చారు? నిన్న వచ్చారా? ఎంతమంది చేసుకున్నారు? గుండు 150 ఇచ్చారా? ములాది లేకుండా టికెట్ ఎంత? టికెట్ రాలేదా? ఎంతమంది ఉన్నారు? 12 మంది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ చేసేటోళ్ళు? 12 మంది. ఎంత తీసుకుంటారు? ఎవరు 50. మళ్ళీ 150 చెప్తున్నారు బయట. ఏం పేరు? ఇక హోటళ్ల పరిస్థితి మరీ ఘోరం. టిఫిన్ అయినా భోజనమైనా రేటు కార్డుతో సంబంధం లేదు. బ్రహ్మోత్సవాల రద్దీని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా ధరలు పెంచేశారు. ఒక ప్లేటు భోజనం ధర సామాన్యుడికి భారంగా మారింది. అదైనా నాణ్యత ఉంటుందా అంటే అది కూడా లేదు. క్వాలిటీ లేని ఆహారాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కేవలం ధరలే కాదు, కనీస సౌకర్యాల విషయంలోనూ అధికారులు విఫలమయ్యారు. బాణుడి బగబగలకు తట్టుకునేందుకు తగినన్ని చలువ పందిళ్లు కూడా లేవు. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండే వృద్ధులు, పసిపిల్లలకు త్రాగునీరు కూడా అందడం లేదు. ఎండ వేడికి తట్టుకోలేక భక్తులు తీవ్ర అస్వస్థకు గురవుతున్నారు. అధికారులు ఏర్పాట్లు కేవలం కాగితాలకే పరిమితమైందని భక్తులు మండిపడుతున్నారు. ఎంత తీసుకున్నారు టెంకాయ? టెంకాయ ఎంత తీసుకున్నారు? 60. ఎవరు? ఎంత తీసుకున్నారు టెంకాయ? టెంకాయ ఎంత తీసుకున్నారు? 60. ఇంత జరుగుతున్నా అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ కన్నెత్తి చూడకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిఘా ఉంచాల్సిన అధికారులు ఏసీ రూముల్లో సేద తీరుతున్నారా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.